నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ ఒక సాడ్ ఈవెంట్ గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా చూడాల్సిన అవసరం ఉంది. కరిష్మా కపూర్ గారి ఎక్స్ హస్బెండ్ సంజయ్ కపూర్ గారు, ఆయనకి అసలు ఏమైంది, ఎందుకు చనిపోయారు అనేది అందరికీ ఆసక్తి ఉంది. దాని గురించి కొంచెం విపులంగా అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది ఎందుకు ఆయనకు ట్రీట్మెంట్ చేయడం అంత కష్టమైంది. అంత మోడర్న్ మెడిసిన్ అవైలబుల్ ఉన్నా కూడా, అందరి మధ్యలో ఉన్నా కూడా హార్ట్ అటాక్తో ఆయన ఎందుకు చనిపోయారు అన్న విషయం మనం ఒక్కసారి సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంజయ్ కపూర్ గారి మరణాన్ని మనం ప్రాపర్గా అనలైజ్ చేయకపోతే ఇంకెవరైనా కూడా హాస్పిటల్ సెట్టింగ్లో లేకపోతే అందరు పబ్లిక్ ప్లేసెస్లో పడిపోయిన వాళ్ళు సడన్గా చనిపోతే, అంత ఇండస్ట్రియలిస్టు, అంత పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఆల్మోస్ట్ $2 బిలియన్ ఆయన నెట్వర్త్ అని చెప్తున్నారంటే 16,000 కోట్ల దాకా ఆయనకి డబ్బులు ఉన్నాయనండి. అలాంటి వ్యక్తి కూడా ప్రాణాలని కాపాడుకోలేకపోయారంటే కారణం ఏంటి అని చూద్దాం. ముఖ్యంగా ఆయన హెల్త్ విషయాన్ని చూస్తే ఆయన 53 ఏళ్ళ వ్యక్తి, బాగా మరీ పెద్ద ఆయన ఏం కాదు. అప్పుడు దాకా ఆయనకేం పెద్ద హెల్త్ సమస్యలు లేవు అనేది తెలుస్తోంది. అయితే ఆయన ఒక పోలో మ్యాచ్ ఆడుతున్నారు. పోలో మ్యాచ్ అనేది కొంచెం ఫిజికల్గా కూడా కొంచెం టైరింగ్ మ్యాచ్. అంటే దాంట్లో గుర్రాల మీద ఎక్కేసి దాంతో ఒక బాల్ని మన గోల్లో కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది పోలో మ్యాచెస్ బాగా జరుగుతుంటాయి యూకేలో. అది ఆడుతున్నారు ఆయన. అది ఆడుతున్నప్పుడు ఆయన సడన్గా కొలాప్స్ అయ్యి ఇబ్బంది పడ్డారనమాట. ఏమైంది అనేది ఒకసారి చూడాలి. ఆయన పోలో ఆడుతున్నప్పుడు సడన్గా ఆరవటం కానివ్వండి, గట్టిగా చేయటం కానివ్వండి చేస్తున్నప్పుడు, నోరు తెరిచినప్పుడు బీ ఒకటి ఆయన గొంతులకు వెళ్ళిపోయిందనమాట. అది హనీబీ కావచ్చు, ఎనీబీ కావచ్చు. అది ఒక తేనెటీగ లాంటి ఒక ఇన్సెక్ట్. అది గొంతులోకి వెళ్ళిపోయింది. గొంతులోకి వెళ్ళిపోయిన కానీ ఏం చేస్తారు, సడన్గా ఆగిపోయి దాన్ని మింగడానికి కానీ లేకపోతే దగ్గడానికి కానీ ప్రయత్నం చేస్తారు. అది లోపల అన్ఫార్చునేట్గా ఏమైందంటే, అది లోపలికి వెళ్ళిపోయే లోపలికి అది గొంతు లోపల కుట్టడం జరిగింది. అది గొంతు లోపల కుట్టడం జరిగితే ఏమవుతుందంటే, ఆ హనీ బీక్ అయితే ఏదైతే చిన్న ప్రొబోసిస్ ఉంటుందో దాంతో కుడుతుందో, అది స్కిన్ లోపల కానీ మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల కానీ ఉండిపోయి అక్కడ విష పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ విష పదార్థం రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకసారిగా బాడీలో కొన్ని ఎనాఫిలాక్సిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే, బాడీలో హిస్టమిన్ అని, ల్యూకోట్రైన్స్ అని, బ్రాడీకైనిన్ అని చాలా సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి ఒక్కసారిగా. అంటే బాడీ మెకానిజం ఏదైతే ఉందో ఈ వెనంకి వ్యతిరేకంగా అదంతా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోతుంది. అది ఏ రకంగా యాక్టివేట్ అవుతుంది అంటే, ఒక విస్ఫోటనంలాగా యాక్టివేట్ అయిపోతుంది బాడీ లోపల. అయ్యో, మన బాడీలోకి ఏదో విషం ప్రవేశించింది, మనం దీన్ని ఇమీడియట్గా ఎదుర్కోవాలి అని ఇమ్యూనిటీ గట్టిగా పనిచేయటం వల్ల విపరీతంగా ఈ ల్యూకోట్రైన్స్, సైటోకైనిన్స్, లేకపోతే హిస్టమిన్ ఇవన్నీ రిలీజ్ అయిపోతాయి బ్లడ్లోకి. ఇవి రిలీజ్ అయిపోగానే ఇమీడియట్గా ఏమవుతుందంటే బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే వ్యాసో డైలటేషన్ చేస్తాయి, అంటే రక్తనాళాలను పెద్దగా చేస్తాయి. బాడీ అంతా రక్తనాళాలు ఒక్కసారిగా డైలేట్ అయిపోతే ప్రెషర్ మెయింటైన్ కాదు. ప్రెషర్ మెయింటైన్ కాదేది కాబట్టి గుండెకి కానీ లేకపోతే మెదడుకి కానీ బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడే మనం ఒక చిన్న ప్రాబ్లం చూడాలి. ఇలా ఉందనుకోండి, దీన్ని ఎనాఫిలాక్సిస్ అంటారు. చాలామందికి మీరు చూసుంటారు, ఫిష్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి తిన్నప్పుడు సడన్గా ఎనాఫిలాక్సిస్ వస్తుంటుంది. అదేవిధంగా కొన్ని ఇంజక్షన్లు చేయించుకున్నప్పుడు, పెన్సిలిన్ ఇంజక్షన్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటారు. ఇలా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా ఒక ఇంజక్షన్ ఇస్తాం. అడ్రినలిన్ అనే ఇంజక్షన్ ఇస్తాం అనమాట. అడ్రినలిన్ అనే ఇంజక్షన్ ఇస్తే సడన్గా వాళ్ళు నార్మల్ అయిపోతారు. ఇమీడియట్గా ఇదంతా రివర్స్ అయిపోతుంది, బీపీ మాకు మెయింటైన్ అయిపోతుంది, లేచి కూర్చుంటారు నవ్వుకుంటా. ఓ చిన్న బీ కుట్టింది, ఇంతకన్నా మనం ఇంత పెద్ద ప్రాబ్లం అయింది అని నవ్వుకుంటా వచ్చేస్తారు. అది చాలా చోట్ల అందుబాటులో ఉండదు అడ్రినలిన్ ఇంజక్షన్. హాస్పిటల్స్లో ఉంటాయి. అమెరికాలో ఏం చేస్తారంటే అలర్జీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఎపిపెన్ అని ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈవెన్ మనకు బాగా తెలిసిన వాళ్ళకి కూడా చాలామందికి అలర్జీస్ ఉన్నాయని, పీనట్ అలర్జీ అని, ఆనట్ అలర్జీ అని, పిల్లల దగ్గర కూడా ఆ ఎపిపెన్ పెట్టుకో ఉంటారనమాట. ఎప్పుడన్నా సడన్గా అది పడనది తిన్నప్పుడు కానివ్వండి, ఏదన్నా కుట్టినప్పుడు కానివ్వండి, సడన్గా వాళ్ళు కొలాప్స్ అవుతుంటే ఆ ఇంజక్షన్ ఇవ్వడానికి ఆ ఇంజక్షన్ చాలా చోట్ల అందుబాటులో ఉంటుంది. అందులో వీళ్ళు పోలో మ్యాచ్ ఆడుతుంది చాలా విండ్జర్ అనే ప్రాంతంలో, అంటే యూకేలో బాగా ప్రామినెంట్ ప్రాంతంలో. మనకి సంజయ్ కపూర్ గారు ప్రిన్స్ విలియంకి కూడా బాగా క్లోజ్ అని చెప్తారు. అంటే అంత ఇదున్న వ్యక్తి అనమాట, పలుకుబడి ఉన్న వ్యక్తి. అలాంటి చోట్ల ఆ పోలో క్లబ్స్లో ఎపిపెన్ అందుబాటులో ఉండదు అనుకోకూడదు. ఎపిపెన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంజక్షన్ ఇచ్చేసి ఉంటారు. మరి అయినా కూడా ఎందుకు రికవర్ కాలేదు? ఇంజక్షన్ ఇస్తే ఆల్మోస్ట్ 99% రికవర్ అయిపోవాలి. రికవర్ కాల, ఆయన హెల్దీ మనిషి, ఎందుకు రికవర్ అవ్వలేదు అనే విషయం ఒక్కసారి మనం చూస్తే కనుక కొంచెం రేర్గా ఏం జరుగుతుందంటే, బీ అనాఫిలాక్సిస్ కానీ ఎనీ అనాఫిలాక్సిస్ కానీ తీవ్రంగా వచ్చినప్పుడు రేర్గా కౌనిస్ సిండ్రోమ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. కౌనిస్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, ఒకసారి అనాఫిలాక్సిస్ వచ్చినప్పుడు అదే ఊపులో గుండె రక్తనాళాల లోపల బ్లాక్స్ ఏర్పడటాన్ని కౌనిస్ సిండ్రోమ్ అంటారు.
అంటే ఇప్పుడు దాకా వచ్చింది కౌనిస్ సిండ్రోమ్, అనాఫ్లాక్సిస్ తోడు ఇంకొకటి ఎఫెక్ట్ చేసింది మనిషిని, కౌనిస్ సిండ్రోమ్ అని ఇంకొక శత్రువు లోపల నుంచి అటాక్ చేసింది. అది ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ని కాజ్ చేస్తుంది అనమాట. అనాఫిలాక్సిస్ వచ్చి హార్ట్ అటాక్ని కాజ్ చేసేదాన్ని కౌనిస్ సిండ్రోమ్ అంటారు. ఇది 3 రకాలుగా వస్తుంది. కౌనిస్ సిండ్రోమ్ టైప్ 1 అంటే ఏంటంటే ఇంతకుముందు గుండె జబ్బు ఏమీ లేదు, జస్ట్ కేవలం అనాఫిలాక్సిస్ రావడం వల్లే హార్ట్ అటాక్ వచ్చింది. ఇది కౌనిస్ టైప్ 1 అంటారు. కౌనిస్ టైప్ 2 అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే ముందు లోపల గుండె జబ్బు ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి వాళ్ళు స్టేబుల్గా ఉన్నా కూడా ఈ అలర్జీ సివియర్గా రావటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఇది టైప్ 2 అంటారు. ఇక టైప్ 3 అనేది ఇంకోటి ఉంటుంది. వాళ్ళకి లోపల స్టెంట్స్ ఉన్నాయనుకోండి, స్టెంట్స్ లోపల క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా ఇప్పుడు అలర్జీ ఉన్నప్పుడు ఈయనకి కౌనిస్ సిండ్రోమ్ వచ్చి ఉంటుంది. ఆ కౌనిస్ సిండ్రోమ్ రావటం వల్ల ఈయన మరణించి ఉంటారు అని అనుకోవచ్చు. అయితే కౌనిస్ సిండ్రోమ్ వచ్చినా మరణించడం నుంచి కాపాడుకోవచ్చు. ఎందుకు? ఇప్పుడు ఆయనకు వచ్చింది హార్ట్ అటాక్ అనుకోండి. హార్ట్ అటాక్ రాగానే ఏం చేయాలా? ఇమ్మీడియట్గా ఆయన తీసుకెళ్ళి ఎక్కడైతే బ్లాక్ ఉందో చూసి ఒక స్టెంట్ వేస్తారు. ఈ లోపల అనాఫిలాక్సిస్ని ట్రీట్ చేసుకుంటారు. మరి ఇలా చేసి ఉండొచ్చు కదా, సంజయ్ కపూర్ గారు బతికుండొచ్చు కదా అనేది మనం ఆలోచిస్తే అప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే ఒక మేజర్ థింగ్ మనం మిస్ అవుతున్నామని. ఏంటి మిస్ అవుతున్నాం అనేది అంటే, ఒకటి మామూలుగా అనాఫిలాక్సిస్కి ట్రీట్మెంట్లో ఏమిస్తాం? అడ్రినలిన్ అని ఇస్తాం, దాన్నే ఎపినెఫ్రిన్ అంటారు. ఇదే ఇంజెక్షను హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో ఇవ్వకూడదు. ఎందుకనంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో ఈ అడ్రినలిన్ అనేది ఇస్తే సడన్గా బీపీ పెరగడం కానివ్వండి, రక్తనాళాలు ఇంకా కుంచుకుపోవటం కానివ్వండి, కార్డియాక్ అరెస్ట్ రావటం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అనమాట. అనాఫిలాక్సిస్ ఉన్నంతకాలం ట్రీట్మెంట్ సింపుల్, అడ్రినలిన్ ఇచ్చేస్తాం అయిపోతుంది. హార్ట్ అటాక్ ఉంటే ట్రీట్మెంట్ సింపుల్, తీసుకెళ్తాం, ఇమ్మీడియట్గా స్టెంట్ చేస్తాము, ఆ లోపల సిపిఆర్ చేసుకుంటాం, ప్రాబ్లం లేదు, రికవర్ అయిపోతారు. కానీ అనాఫిలాక్సిస్ వచ్చి హార్ట్ అటాక్ రావటం అంటే కౌనిస్ సిండ్రోమ్లో ఇది మనకు మేజర్ ప్రాబ్లం. కాకపోతే కౌనిస్ సిండ్రోమ్ అనేది చాలా రేర్ కదా, ఎక్కువ మంది ట్రీట్ చేసి ఉండరు. కాబట్టి వాళ్ళు అనాఫిలాక్సిస్ చూశారు, ఈయన కొట్టడం చూశారు, ఆల్మోస్ట్ ఇమీడియట్గా వాళ్ళు చేసేది ఏంటంటే అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇచ్చేయటం. ఆ లోపలే ఆల్రెడీ ఈయనకి హార్ట్ అటాక్ ఉందనుకోండి, హార్ట్ అటాక్ ఎగ్జాజరిపేటెడ్ అయిపోయి సడన్గా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది మనకి మోస్ట్ ప్రాబబ్లీ జరిగింది. ఎట్లా జరిగింది అని అంటే, ఒక పక్క ఏమో అలర్జీ అనాఫిలాక్సిస్ వచ్చింది, దాంట్లో మనం ఇవ్వాల్సిన అడ్రినలిన్ ఇంజెక్షను ఆ అనాఫిలాక్సిస్ వల్లే వచ్చిన హార్ట్ అటాక్లో ఇవ్వకూడదు. అందుకని ఈ 2 కలిసి ఉండటం వల్ల మనకి సడన్గా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన పేషెంట్స్లో మన ట్రీట్మెంట్ విషయంలో మనం తీసుకునే ప్రతి డెసిషను ఇమీడియట్గా అది పేషెంట్ లైఫ్ ఆర్ డెత్ సమస్యని ఇండికేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ట్రీట్ చేసేటప్పుడు అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయే ముందు పైలట్ పాపం ముందు ఆప్షన్స్ అన్నీ ఉన్నప్పుడు సడన్గా ఏం చేయాలని తెలియదు అన్న పరిస్థితిలో అదే పరిస్థితి ఉంటుంది అక్కడ ట్రీట్ చేసే డాక్టర్స్కి. ఒక పెద్ద విఐపి సడన్గా ఒక బీ కుట్టి చనిపోతున్నాడు, నిన్నదాకా హెల్దీగా ఉన్న మనిషి, అప్పటికప్పుడు పోలో ఆడుతున్న మనిషి అని అంటే వాళ్ళు కూడా ఎనార్మస్ స్ట్రెస్లో ఉంటారు. ఆ టైంలో ఆ సెకండ్స్లో వాళ్ళు తీసుకునే నిర్ణయంతో ఆ పేషెంట్ బతుకుతాడా లేకపోతే పర్మనెంట్ చనిపోతాడా అనే విషయం మనకు నిర్ధారించబడుతుంది. కాబట్టి ఇది సంజయ్ కపూర్ గారి విషయంలో జరిగింది. ఆయన కౌనిస్ సిండ్రోమ్తో ప్రాబబ్లీ చనిపోయి ఉండొచ్చు. దాంట్లో ట్రీట్మెంట్ విషయంలో నాన్సెస్ మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయలేకపోవటం వల్ల బహుశా ఆయన మరణం సంభవించి ఉండొచ్చు. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు వరకు వచ్చిన మీడియా రిపోర్ట్స్ ఆధారంగానే ఈ వీడియో చేయడం జరుగుతోంది. అసలు ఆయనకు బీ కుట్టిందా లేదా అనేది కూడా మనకు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే అటాప్సీ రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆయనకు వచ్చింది బీ కుట్టి అనాఫిలాక్సిస్ వచ్చిందా లేదా, హార్ట్ అటాక్ వచ్చిందా లేదా, వస్తే ఇది కౌనిస్ సిండ్రోమ్ టైప్ 1 టైప్ 2 టైప్ 3 ఏం జరిగింది అనే విషయం వాస్తవాలు తెలిసిన తర్వాత మనం ఇంకొకసారి డీటెయిల్గా దీని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి సంజయ్ కపూర్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మనం ఎమర్జెన్సీస్లో పేషెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, చేసేటప్పుడు ఏ విధంగా ఆ ట్రీట్మెంట్లో నువాన్సెస్ ఉంటాయి అనే విషయాన్ని ఇది చాలా ఇంపార్టెంట్గా హైలైట్ చేస్తుంది. నమస్తే.